అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో టుడే వీఆర్ ఇన్ డే 12 అండ్ ఇవాళ అజెండా ప్రకారం టాపిక్ ఏంటి అంటే ఇట్ ఈస్ AYD, ఆస్క్ యువర్ డౌట్స్. సో మనకి ఇవాళ టాపిక్ ఏమీ లేదు. ఇట్ ఈస్ జస్ట్ దాట్ మీరు కమెంట్స్లో డే 11 దాకా చెప్పిన టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని అడగండి. నేను వాటిని మ్యాక్సిమం కమెంట్స్లోనే ఆన్సర్ చేస్తాను. ఒకవేళ సేమ్ క్వశ్చన్ని ఎక్కువ మంది అడిగితే కనుక దాన్ని నేను రేపొద్దున అంటే డే 13 వీడియోలో అడ్రస్ చేస్తాను. బట్ ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్ ఏంటి అంటే ఈ ఆస్క్ యువర్ డౌట్స్లో కేవలం డే 11 దాకా జరిగిన టాపిక్స్లోనే మీ యొక్క క్వశ్చన్స్ని అడగండి. ఇప్పటిదాకా చెప్పని టాపిక్స్ లైక్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఊప్స్ ఆర్ మన లిస్ట్స్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్ వీటి గురించి ఎటువంటి డౌట్స్ అడగండి. ఎందుకంటే మీరు అడిగినా నేను వాటికి ఆన్సర్స్ ఇవ్వను. ఓకే, సో వాట్ ఐ మెంట్ ఈస్ అంటే ఈ ఆస్క్ ఎ డౌట్ సెషన్ కేవలం మన 30 days ఛాలెంజ్ ఫాలో అవుతున్న వారికే. మీకు సడన్గా పైథాన్లో ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి మీరు సడన్గా వచ్చి అడిగితే ఆన్సర్లు ఏమీ ఉండవు. ఓన్లీ మీరు అన్ని డేస్ ఫాలో అయ్యి బేసిక్గా వాటిల్లో ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి. వాటి గురించి మాత్రం నేను అడ్రస్ చేస్తాను. సో టుడే ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్నటి అసైన్మెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ఇప్పటిదాకా నేను కమెంట్స్లో చూసిన కొన్ని క్వశ్చన్స్ని అడ్రస్ చేస్తాను. ఆ తర్వాత విల్ క్లోజ్ ద వీడియో. మీరు వీడియో చూసాక బేసిక్గా కమెంట్స్లో స్టార్ట్ ఆస్కింగ్ యువర్ డౌట్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది అసైన్మెంట్స్. సో డే 11లో మనకి డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వాజ్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ S = ABCD ప్రింట్ S of -2. సో నెగటివ్ ఇండెక్సింగ్ అనేది లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ -1. సో S of -1 is D, S of -2 is C. ఓకే, ఈజీ. ఆ తర్వాత our question is loading. What will be the output of the following code? S = ABCD, S of 0 = ఏంటి C, ప్రింట్ S. ఏమవుతుంది చెప్పండి? ఇట్ విల్ బీ అ ఎర్రర్. ఎందుకంటే మనం మోడిఫై చేయలేము, చేంజ్ చేయలేము రన్ టైంలో. బేసిక్గా ఒకసారి ఒక స్ట్రింగ్ క్రియేట్ అయ్యాక దాంట్లోని ఏ ఎలిమెంట్ని, ఏ క్యారెక్టర్ని మనం చేంజ్ చేయలేము, మోడిఫై చేయలేము. కాబట్టి వీ విల్ గెట్ అ ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్ బేసిక్గా వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? సో ఏబిసిడి ఓకే, ఐడి ఆఫ్ ఎస్, ఐడి ఆఫ్ ఏ. బేసిక్గా ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి అసైన్మెంట్స్లో, ఈ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఏవి కూడా నేను పర్సనల్గా మీకోసం బేసిక్గా చూస్ చేయట్లేదు. ద రీజన్ ఈజ్ ఒకవేళ నేనే అసైన్మెంట్లో క్వశ్చన్స్ అన్ని చూస్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే ఈ అసైన్మెంట్ క్వశ్చన్స్ని బేసిక్గా వీళ్ళందరూ ఆన్సర్ చేసే విధంగా టాపిక్స్ చెప్తే సరిపోతుంది అనిపిస్తుంది. అండ్ నేను మేబీ టాపిక్ ఫుల్గా కవర్ చేయలేనేమో అనిపించింది. కాబట్టి నేను బేసిక్గా వేరే టీమ్ మెంబర్స్ని బేసిక్గా ఈ కోడ్ స్టూడియో నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్ చేయమని చెప్పాను. అండ్ ఈ క్వశ్చన్ని పెట్టారు. బట్ ద పాయింట్ ఈజ్ ఈ క్వశ్చన్ మీకు ప్రస్తుతానికి రాదు. బికాజ్ ఐడి అంటే ఏంటి అంటే బేసిక్గా మనకి పైథాన్లో ప్రతి ఆబ్జెక్ట్కి అంటే మనకి ఊప్స్లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఆబ్జెక్ట్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. సో బేసిక్గా మీకు జస్ట్ ఇప్పుడు చెప్పాలంటే ఈ ఎస్ అనే స్ట్రింగ్ ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్, అలాగే ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్. సో బేసిక్గా ఎస్ అనేది ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్, ఏ అనేది ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్. దాంట్లో ఉన్న డేటా సేమ్ అయినప్పటికీ రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి వాటి రెండింటికి డిఫరెంట్ యూనిక్ ఐడీస్ ఉంటాయి. కాబట్టి మనకి దే ఆర్ నాట్ ద సేమ్ అని వస్తుంది. బట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్, దట్స్ కంప్లీట్లీ ఫైన్ బికాస్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్ యాజ్ ఆఫ్ డే 11. ఓకేనా? గ్రేట్. లాస్ట్ది బేసిక్గా ఈ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి అంటే కౌంట్ వర్డ్స్ అనమాట. ఫైన్. సో బేసిక్గా ఓకే. సో బేసిక్గా ఇక్కడ ఏమైంది అంటే కోడింగ్ నింజాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే అవుట్పుట్ ఇన్పుట్ మీరు చేయవలసింది ఏంటి అంటే 2 అని ప్రింట్ చేయాలి. బికాస్ దీంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి, అంతే కదా. అదేవిధంగా ఇక్కడ కిందకు వస్తే దిస్ ఈజ్ అ శాంపుల్ స్ట్రింగ్. సో 1 2 3 4 5 ఉన్నాయి. ఆ విధంగా మనం ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు కొత్తగా అనిపించుండొచ్చు, ఇది ఏంటి, డెఫ్ ఏంటి, కౌంట్ వర్డ్స్ ఏంటి. బేసిక్గా ఇది ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ అనమాట. ప్రస్తుతానికి దాన్ని వదిలేయండి. ఓకే, మనం జస్ట్ దీన్ని కోడ్ ఎలా చేస్తామని అనుకోండి, అంతే. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది బేసిక్గా ఇక్కడ కౌంట్ వర్డ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, ఇదంతా మర్చిపోండి. ఓకే, జస్ట్ మనకి స్ట్రింగ్ అనే ఈ వేరియబుల్లో
మనకు కావాల్సిన ఇన్పుట్ ఉంది, దాంట్లోంచి మనకి ఈ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కౌంట్ ఎలా చేస్తాం అనేది మాత్రమే మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా మనకి స్ట్రింగ్లో ఏముంది స్ట్రింగ్లో మనకి కావాల్సిన సెంటెన్స్ ఉంది. సో నేను చూసాం స్ప్లిట్ అనే ఫంక్షన్. బేసిక్గా స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడి మనం స్పేస్ కానీ డాష్ కానీ విత్ రెస్పెక్ట్ టు ఎనీ పర్టికులర్ క్యారెక్టర్ స్ట్రింగ్ మొత్తాన్ని స్ప్లిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం స్పేస్కి ఆధారంగా స్ప్లిట్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో నేను ఏం చేస్తానంటే మేబీ k ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ అని పెడతాను. ఓకే, అండ్ బేసిక్గా ఈ k యొక్క లెంత్ ఎంత ఉంటుందో అదే కదా మనకు కావాల్సిన ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ k. సో మనకి బేసిక్గా ఆన్సర్ అనేది ans అనే వేరియబుల్లో ఉంది. ఫంక్షన్స్లో ఏంటి అంటే మనం రిటర్న్ అనే కీవర్డ్ వాడి ప్రింట్ చేయకుండా ఆన్సర్ని రిటర్న్ చేస్తాం. సో ఈ రిటర్న్ ఏంటి అని వదిలేయండి, మీకు ఈ 2 లైన్స్ అర్థమవుతే చాలు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది మిగతాది డెఫ్, కౌంట్ వర్డ్స్, రిటర్న్ ఇదంతా మీకు ఐ థింక్ బేసిక్గా రేపొద్దునేమో ఇట్ విల్ బీ మన లిస్ట్ అండ్ టపుల్స్, ఆ తర్వాత మనకి ఇది ఏమంటారు సెట్స్, డిక్షనరీస్ ఉంటుంది, ఆ తర్వాత మనకి ఫంక్షన్స్, రికర్షన్ ఉంటుంది. దాంట్లో మీకు అర్థమవుద్ది. బట్ ప్రస్తుతానికి క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఏం చేస్తారంటే జస్ట్ ఈ 2 మాత్రమే లైన్స్ ఆన్సర్, మిగతా లైట్ తీసుకోండి. ఐ రన్ ద కోడ్, లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఈస్ కరెక్ట్. యా, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఇది ఇంకొక విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు స్ప్లిట్ వాడకుండా. ఎలా అన్నా అంటే వెరీ సింపుల్. ఏం చేస్తారంటే ఫర్ లూప్ వాడండి. ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్ అనేది చెప్పాను కదా ఇన్పుట్ వేరియబుల్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అయితే కనుక ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ 1 అని పెట్టండి. ఓకే, ఇక్కడేమో స్టార్టింగ్లో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బేసిక్గా ఈ స్ట్రింగ్లో ఎప్పుడెప్పుడైతే మనకి స్పేస్ కనబడుతుందో అప్పుడప్పుడు ఆన్సర్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో బేసిక్గా మనం చేస్తుంది ఏంటి అంటే ఈ మొత్తం స్ట్రింగ్లో ఎన్ని ఆన్సర్స్ ఎన్ని స్పేసెస్ ఉన్నాయని చెప్పి లెక్క పెడుతున్నాం. వీఆర్ కౌంటింగ్ దట్. సో మనం కౌంట్ చేస్తుంది ఏంటి, నంబర్ ఆఫ్ స్పేసెస్ని కౌంట్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి మనకి ఆన్సర్ వేరియబుల్లో వీ విల్ హ్యావ్ నంబర్ ఆఫ్ స్పేసెస్, బట్ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మనకు కావాల్సింది నంబర్ ఆఫ్ వర్డ్స్, కౌంట్ వర్డ్స్. మీరు చూస్తే గమనిస్తే నంబర్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ స్పేసెస్ ప్లస్ 1. సో ఇక్కడ ఒక స్పేస్ ఉంది కాబట్టి 2 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కిందకు వస్తే 1, 2, 3, 4. సో 4 స్పేసెస్ ఉన్నాయి కాబట్టి 5 వర్డ్స్ ఉన్నాయి. సో ఐ విల్ డూ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ 1. ఓకే, ఫైనల్గా అగైన్ సో మనకి ఆన్సర్లో ఆన్సర్ ఉంది, రిటర్న్ ద ఆన్సర్. ఇది కూడా పని చేయాలి. లెట్స్ సీ వితౌట్ యూజింగ్ ద ఫంక్షన్. యా, ఈవెన్ దిస్ విల్ వర్క్. ఓకే, సో ఈ మిగతా ఈ డెఫ్, ఆన్సర్, ఈ రిటర్న్ పక్కన పెట్టేయండి. మన కోడ్ ఓన్లీ ఇంత మాత్రమే. ఓకే, గాట్ ఇట్? పక్కా? గ్రేట్. సో ఇప్పటిదాకా నేను చూసిన ఎక్కువ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్, ఈ ప్లాట్ఫామ్లో మనకి బేసిక్గా ఎర్రర్స్ వస్తున్నాయన్న, ఈ టెస్ట్ కేసెస్ పాస్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది అడిగారు. ఫస్ట్ తప్పు మీరు చేసేది ఏంటి అంటే ఇక్కడ పైథాన్లోకి మీ లాంగ్వేజ్ని మార్చరు. పైథాన్లోకి మార్చకపోతే రన్ అవ్వదు. సో మీరు పైథాన్లోకి మార్చారా, పైథాన్ 3.5లోకి పెట్టారా పెట్టలేదా చెక్ చేసుకోండి. సెకండ్, ఎక్కువ మంది చేసే తప్పు ఏంటి అంటే కరెక్ట్ ఇండెంటేషన్ ఇవ్వకపోవడం. సో మీకు చెప్పాను నేను ఆల్రెడీ, ఇండెంటేషన్ అంటే ఏంటి, బేసిక్గా స్పేస్ అనమాట. సో ఈ ఇఫ్లో కానీ, ఫర్లో కానీ, ఎల్స్లో కానీ, ఎలిఫ్లో కానీ, ఓకే, సో ఎలిఫ్లో కానీ ఆర్ వైల్లో కానీ, ఓకే, బేసిక్గా వీటిల్లో ఏంటి అంటే మనకి ఇండెంటేషన్స్ అవసరం, అవునా కదా. సో ఇండెంటేషన్ ఏం చేస్తుంది, సో ఈ ఇఫ్ బ్లాక్కి ఆర్ ఈ ఫర్ బ్లాక్కి ఆర్ ఈ వైల్ బ్లాక్కి కింద కరస్పాండింగ్గా ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతే ఎన్ని స్టేట్మెంట్స్ని నేను సైమల్టేనియస్గా రన్ చేయాలి అని చెప్పడానికి, గ్రూపింగ్ చేయడానికి మనం ఇండెంటేషన్ వాడతాం. సో చాలామంది ఈ ఇండెంటేషన్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల, ఈ స్పేసింగ్ ఓకే కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల అగైన్ పైథాన్లో ఎర్రర్స్ వస్తాయి. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్ ఏంటి అంటే మనకి C++, జావా వంటి లాంగ్వేజెస్లో సెమీకోలన్ పెట్టకపోతే ఎర్రర్స్ రావడం ఎంత సహజమో అదేవిధంగా పైథాన్లో
కరెక్ట్గా ఇండెంటేషన్ ఇవ్వకపోతే, ఆ స్పేసింగ్ ఇవ్వకపోతే ఎర్రర్స్ రావడం అంత సహజం. సో మీకు ఎర్రర్స్ వస్తున్నాయి, నేను రాసిన కోడే మీరు కూడా రాస్తున్నారు అనుకున్నప్పుడు సింపుల్ థింగ్ ఈజ్ చెక్ ద ఇండెంటేషన్స్. బికాస్ నేను ఎటువంటి మ్యాజిక్ చేయట్లేదు, ఆర్ నా యొక్క నా యొక్క సిస్టమ్కి బేసిక్గా డిఫరెంట్ ఏమంటారు వర్షన్ ఏమీ లేదు. నేను మీతో పాటు రన్ చేస్తున్నాను. నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్సే ఇక్కడ ఈ కోలన్ తీస్తాను, ఐ విల్ రన్ ఇట్, నాకు కూడా ఎర్రరే వస్తుంది. బికాస్ సింటాక్స్ని నేను ఫాలో అవ్వలేదు. చూసారా, రన్ టైమ్ ఎర్రర్. కాబట్టి ఫాలో ద సింటాక్సెస్ ప్రాపర్లీ. ఓకే, చాలామంది ఇంకొక చేస్తున్న తప్పేంటి అంటే ఇండెంటేషన్స్ ప్రాపర్గా ఇవ్వట్లేదు, ఇస్తున్నారు కానీ ప్రాపర్గా ఇవ్వట్లేదు. నౌ సీ, ఇక్కడ ఫర్కి 1 ఇండెంటేషన్, ఇక్కడ ఇఫ్కి ఈ ఆన్సర్ ఈక్వల్ ఆన్సర్ ప్లస్ 1లో వీ హ్యావ్ టు గివ్ 2 ఇండెంటేషన్స్. ఒకటేమో ఇఫ్కి సంబంధించింది, అండ్ ఆల్రెడీ ఇఫే ఫర్ లోపల ఉంది కాబట్టి ఆ ఫర్క్ కూడా ఇవ్వాలి. ఎందుకు, సి మీరు ఇఫ్ లోపల ఉన్నారు, బాగానే ఉంది. సో ఇఫే ఫర్ లోపల ఉంది కదా, సో మీరు ఇఫ్తో పాటు ఇఫ్ కూడా ఫర్ లోపల ఉంది కాబట్టి ఆ ఫర్క్ కూడా ఇండెంటేషన్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ద ఇండెంటేషన్ ఫర్ ఇఫ్. ఇదేమో బేసిక్గా ఈ ఇండెంటేషన్ ఏమో ఫర్ గురించి. అలా ఇండెంటేషన్స్ చూసుకోండి గైస్. ఓకే, దాంతోపాటు కొంతమంది కొలాబ్ పనిచేయట్లేదు అంటున్నారు. కొలాబ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఓకే, దాంట్లో ఎటువంటి మ్యాజిక్ లేదు. కొలాబ్ ఈజ్ అ ఫ్రీ సాఫ్ట్వేర్. దేంట్లో అయితే మీరు బేసిక్గా చూడండి, ఏం లేదు, కొలాబ్ అని చెప్పి సర్చ్ చేయండి గైస్. ఫస్ట్ కొలాబ్ అని సర్చ్ చేస్తే మీకు గూగుల్లో ఫస్ట్ రిజల్ట్ వెల్కమ్ టు కొలాబరేటరీ గూగుల్ రీసెర్చ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ గూగుల్ అకౌంట్ సైన్ అయి ఉంటే మీకు ఈ విధంగా యూటీఎం సోర్స్, సో ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ పేజ్ ఎలా ఉంటుందంటే చూడండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పేజ్ అనమాట. దీంట్లో ఒకవేళ మీరు కొత్తగా ఒక నోట్బుక్, సో మనం రాసే కోడ్ ఏదైతే పేజ్ ఉందో దాన్ని నోట్బుక్ అంటారనమాట. దాంట్లో ఈచ్ బేసిక్గా లైన్ ఏమో సెల్ అంటాం. ఓకే, సో మీరు క్రియేట్ న్యూ నోట్బుక్ అని క్లిక్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ న్యూ నోట్బుక్ అనే ఈ బ్లూ కలర్ లైన్ మీద బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కొత్త కొలాబరేటరీ నోట్బుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దీంట్లో ఎటువంటి అసలు టఫ్నెస్సే ఉండదు. ఓకే, అసలు ఈ ఏదైతే కొలాబ్ ఉందో దిస్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ సాఫ్ట్వేర్ దట్ యూ కెన్ యూస్. బేసిక్ సాఫ్ట్వేర్ కూడా కాదు, ఇట్స్ జస్ట్ ఆన్లైన్ టూల్. ఓకే, దీంతో పాటు కొంతమంది అడుగుతుంది ఏంటి అంటే, అన్న దీన్ని బేసిక్గా మనం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఎలా రన్ చేయాలి? వెరీ సింపుల్ గైస్. నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆర్ బేసిక్గా ఏదో ఒక సాఫ్ట్వేర్, మీ సిస్టంలో ఉన్న ఏదో ఒక సాఫ్ట్వేర్లో కోడ్ చేయండి. సో ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ మీ టు డూ దట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వెరీ సింపుల్, ఓపెన్ నోట్ ప్యాడ్ ఫర్ ఎగ్జాంపుల్, నోట్ ప్యాడ్. ఓకే, ఓపెన్ చేశారు. ఓకే, ఓపెన్ చేశాక మీకు కావాల్సిన కోడ్ రాయండి. ఏం రాస్తారు? కోడ్. ఆ కోడ్ ఏదైనా అవ్వచ్చు. నా లెట్ మీ ఓపెన్ ఇట్. సో ఇక్కడ నేను ఇన్పుట్ అని చెప్పి ఎస్లోకి ఇన్పుట్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, అండ్ ఫైనల్లీ నేను ఏం చేస్తానంటే ప్రింట్ హాయ్. ఓకే, అండ్ ఎస్ అని చెప్పిస్తాను. సో ఇది ఒక కోడే కదా, దీన్ని సేవ్ చేస్తాను. ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేయండి. దీనికి మళ్ళీ పెద్దగా అక్కడే సేవ్ చేయాలి, ఇక్కడే సేవ్ చేయాలని ఏం లేదు. కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రస్తుతానికి నేను జస్ట్ టు మేక్ ఇట్ ఈజీ నేను మై పీసీ అనే దాంట్లో బేసిక్గా డెస్క్టాప్లో ఐ విల్ క్రియేట్, మేబీ డెస్క్టాప్లో కూడా వంబా కోడ్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో ఐ థింక్ పైథాన్ ఇంకా క్రియేట్ చేయలేదు. సో బయట ఐ విల్ క్రియేట్. వెరీ సింపుల్. ఏం చేయాలంటే ఎనీ నేమ్ ఫర్ ద డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ డాట్ పీవై అని పెట్టండి. బికాజ్ డాట్ పీవై అని పెడితేనే మీ కంప్యూటర్ దాన్ని ఒక పైథాన్ కోడ్గా గుర్తిస్తుంది. కాబట్టి సేవ్ చేయండి. ఓకే, నౌ గో టు యువర్ సర్చ్ అగైన్. సర్చ్లోకి వెళ్ళి సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అని టైప్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ అని ఈ విధంగా వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ని మీరు ఓపెన్ చేస్తే మీరు దాంట్లో చేయవలసింది ఏంటి అంటే మీరు ఎక్కడ సేవ్ చేశారు ఈ యొక్క నోట్ ప్యాడ్ ఆ లొకేషన్కి వెళ్ళాలి. సో ప్రస్తుతానికి నేను ఉన్నది ఎక్కడ, నేను ఉన్నది యూజర్స్లో. సో ఐ నీడ్ టు సిడి అంటే చేంజ్ డైరెక్టరీ టు డెస్క్టాప్ అనమాట. ఓకే, ఇవన్నీ ఎలా అన్నా ఈ కమాండ్స్ అంటే ఎలా తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ ఈ యొక్క కమాండ్స్ లినక్స్ కమాండ్స్ మీద ఒక వీడియో చేశాను. దాంట్లో మీకు ఆల్మోస్ట్ తెలిసిపోద్ది. విండోస్కి ఇట్స్ జస్ట్ అ చేంజ్ ఆఫ్ కీవర్డ్స్ అంతే. సో ఒకసారి అది చూడండి. అండ్ బేసిక్గా మీకు సిడి తప్ప పెద్ద అవసరం కూడా ఏం లేదు. జస్ట్ సిడి అని చెప్పి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ బేసిక్గా ఎల్ఎస్ అని పెట్టకూడదు, జస్ట్ పైథాన్ అని పెట్టి బేసిక్గా
ఆ కోడ్ పేరు ఏంటి? టెస్ట్ కదా. సో టెస్ట్ ఉందా లేదు దీంట్లో, డెస్క్టాప్లో లేదా? ఓకే ఇట్ ఇస్ నాట్ ఇన్ ద డెస్క్టాప్, వంశీ భవాని కోర్స్లో ఉంది. సో సిడి VAM ట్యాబ్, సో వంశీ భవాని కోర్స్ లోపల ఉంది. సో ఇక్కడ మీరు బేసిక్గా పైథన్, దీని పేరు ఏంటి? టెస్ట్ డాట్ పై కదా. సో పైథన్ టెస్ట్ డాట్ పై అని చెప్పి ఎంటర్ క్లిక్ చేయండి. మీకు ఇట్ షుడ్ బి రన్నింగ్ అనమాట. ద కోడ్ షుడ్ బి రన్నింగ్. సో మిమ్మల్ని ప్రస్తుతానికి వెయిట్ చేస్తుంది. ఎందుకు? ఇన్పుట్ అనేది అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ ద ఇన్పుట్ యాజ్ వంశీ, ఎంటర్. సో హాయ్ వంశీ అని ప్రింట్ అయింది. ఈ విధంగా మీరు పైథన్ కోడ్స్ మీ కంప్యూటర్లో కూడా రన్ చేయొచ్చు. బట్ దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథన్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, దాన్ని ఆల్రెడీ నేను డే 2లో డిస్కస్ చేశాను. వెరీ సింపుల్. బేసిక్గా మీరు పైథన్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఎర్రర్ రాకుండా ఈ విధంగా పైథన్ సమ్ వర్షన్ వస్తే మీ దాంట్లో ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఓకేనా? గ్రేట్. సో ఇంతటితో ఈ వీడియో విల్ ఎండ్. బట్ ఈ వీడియో ఎండ్ అయిపోదు. ఓకే, సో డే 12 ఈజ్ ఆల్ అబౌట్ AYD. ఆస్క్ యువర్ డౌట్స్. కమెంట్స్లో మీ డౌట్స్ని అడగండి. ఐ విల్ బీ హ్యాపీ టు ఆన్సర్ దెమ్ అవుట్. ఓకే, సో విత్ దట్ నోట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.